ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము 99వ కీర్తన 9వ వచనం. మన దేవుడిని యెహోవాను గణపరచుడి. మరి దేవుని వాక్యం ఏమని బోధిస్తుందంటే, నన్ను గణపరచువారు నేను గణపరుస్తానని చెప్తుంది. అంత మాత్రమే కాదు, సమూయేలు 2వ గ్రంథము 22వ అధ్యాయం 50వ వచనంలో, యెహోవా అన్ని జనులలో నేను నిన్ను గణపరచెదను అని ఉంటుంది. ఎక్కడ గణపరచాలి దేవుణ్ణి? అన్ని జనుల మధ్య గణపరచాలి. మన ప్రవర్తన ద్వారా, మన మాట తీరుని బట్టి, మనం చూపించే దేవుని యొక్క ప్రేమను బట్టి దేవుని నామమునకు ఘనత వస్తుందండి. దేవుని నామమునకు మహిమ వస్తుంది. మనమే అనేక సార్లు అన్ని జనులకు మధ్య వెళ్ళినప్పుడు మనం సహనం కోల్పోయి, లేకపోతే వారు ఏమనుకుంటారని మొహమాట పడి దేవుని నామమును గణపరిచేవారిగా ఉండటం లేదండి. అందరం చెప్పడం లేదు, కానీ కొందరు ఆ విధంగానే ఉన్నారని ప్రభు ఈ రోజున ఈ వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. మన దేవుణ్ణి బట్టి, మన దేవుడని యెహోవాని బట్టి మనము అతిశయించే వారంగా, మనకిచ్చిన రక్షణను బట్టి మనము సంతోషించేవారుగా ఉన్నప్పుడు మాత్రమే దేవుణ్ణి ప్రతి చోట గణపరిచేవారుగా ఉంటామని ప్రభుపేట మనం చేసుకుంటున్నాను. అంత మాత్రమే కాదు, మరి ఆయన గణపరిచేవారు ఎవరైనా చూస్తే నెహెమ్యా గ్రంథం 1వ అధ్యాయం 11వ వచనంలో, నీ నామమును భయభక్తులతో గణపరచుటయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి అని ఉంటుంది. ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో వారు దేవుని నామమును ఖచ్చితంగా గణపరుస్తారండి. నెహెమ్యా అక్కడ అన్య దేశంలో ఉన్నాడు, బందీగా ఉన్నాడు. అంటే బబులోను రాజు చెరలోనికి తీసుకెళ్లారు కదండి. అక్కడ అన్య దేశంలో ఉండి కూడా దేవుని యందు భయభక్తులు నిలిపాడు కాబట్టే దేవుని కృపను మెండుగా పొందుకుంటూ వచ్చినాడు. ఒక ఘనమైన స్థానంలో దేవుడు నెహెమ్యా ఉంచుతూ వచ్చినాడు. రాజుకు గిన్నె అందించే స్థానంలో ఉంచడండి. నన్ను గణపరిచేవారు నేను గణపరుస్తాననే వాక్యము నెహెమ్యా జీవితంలో నెరవేర్చబడిందని మనం చెప్పుకోవచ్చు. అన్ని జనుల మధ్యకి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన ఎలా ఉంటుంది, మన మాట తీరు ఎలా ఉంటుంది, వాళ్ళతో మనం కలిసిపోతున్నామా, ప్రత్యేకంగా జీవించి మాదిరికరమైన జీవితము వారి ముందు జీవించి దేవుని గణపరిచేవారుగా మనం ఉంటున్నామా? ఈరోజు మనల్ని మనం పరీక్షించుకునే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటూ మీ సహోదరి ఎలిజబెత్ రాణి.